కొద్ది నిమిషాలు మనకు దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో విని దేవుని దీవెనలు పొందాలని చెప్పేసి ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ సమయంలో ఆహ్వానిస్తున్నాం. వారు వస్తుండగా చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సంఘ క్షేమాభివృద్ధి కూడికలో భాగంగా ఉదయకాల సమయంలో ఈ స్తుతి ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడలాగున ఉదయకాల సమయంలో భక్తులు చాలామంది దేవుణ్ణి స్తుతించారు. దావీదైతే గొప్ప రాజయ్యను కూడా ఉదయకాల సమయం వేకువన లేచి స్తుతించాడు. ఆయన స్తుతించడం కాకుండా సితారతోనూ కంబోలతోనూ వాటిని కూడా నిద్రపోలేదు దావీదు. కనుక ఉదయకాల సమయంలో దేవుని స్తుతించడం ఎంతో మంచిది. స్తుతి ద్వారా చాలా గొప్ప శక్తి ఉంది. ఇలా ఈ యొక్క ఉదయకాల సమయంలో దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలక విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండిరి. తగిన హేతువు కనిపెట్టుచుండిరి. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైన చేయువాడు కాడు. కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేదు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మహాపరిశుద్ధ ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ రీతిగా కూడి నిన్ను స్తుతించే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనములు స్తోత్రాలైనా. అల్పులు అభాగ్యులైన మమ్మల్ని, ఎన్నిక లేని వారైన మమ్మల్ని ప్రభా నీ యొక్క హస్తాల కింద ప్రభా మమ్మల్ని భద్రపరిచి, గత రాత్రి అంతా నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి మరి ఒక నూతనమైన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనములు స్తోత్రాలైనా. ఈ నూతనమైన దినములో మేము నీకు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి ప్రభా నీవు మాకు తోడుగా ఉండి నడిపించమని, అన్ని విషయాల్లో మీరు సహాయం చేయమని, పరిశుద్ధాత్మ దేవ నిలబడిన నన్ను ప్రభా నన్ను నీవు దర్శించమని, అన్ని విషయాల్లో సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే దానియేలు దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఎలా నమ్మకస్తుడిగా ఉన్నాడంటే ఆయన తన రెక్కల కింద మనం భద్రపరిచి సురక్షితంగా మనకు మరొక రోజును మనకి ఇచ్చాడు. మరొక రోజును మనకి ఇచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, మన జీవితాలు ఎలా ఉండాలి, మన నడవడి ఎలా ఉండాలి, దేవుడు మనకిచ్చిన ఈ రోజును బట్టి దేవానికి స్తోత్రం అని మనము నమ్మకంగా దేవుని స్తుతించే వారిగా మనము ఉండాలి. దానియేలు కూడా దేవుని విషయంలో నమ్మకస్తుడుగా ఉన్నాడండి. నమ్మకస్తుడుగా ఉన్నప్పుడు మరి సాతాను ఊరికట్టదండి, ఊరికట్టదా వాడు చేసే పని వాడు చేస్తూ ఉంటాడు. ఎవరు దానియేలు పట్టియాలని చూస్తుందంటే చిన్న చిన్న వాళ్ళు ఏం కాదండి, వారు గొప్ప గొప్ప వారు, సమకాలికులు. ఏదైనా తప్పైనా నేరమైనా మోపి రాజు దగ్గరికి తీసుకెళ్ళి ఈ దానియేలు కూడా తప్పుడోడు అని చెప్పాలని వాళ్ళ ప్లాన్. కానీ దానియేలుకు దేవుని భయం ఉన్నదండి. దేవుని భయం ఎలా ఉన్నదంటే వారి శరలోనికి వచ్చినప్పుడు, శరలోనికి బబులోను దేశంలో ఉన్న నెబుకద్నెజరు శరలోనికి తీసుకొచ్చినప్పుడు శరలోనే దేవునికి నమ్మకంగా ఉండాలని ఒక తీర్మానం చేసుకున్నాడు. గత జీవితం మనము ఈ విధంగా జీవిస్తే కదా మనల్ని శరలోనికి తీసుకుని వచ్చింది. కానీ మనం దేవునికి నమ్మకమైన వారిగా ఉండాలని
ఒక తీర్మానం కలిగిన వ్యక్తిగా దానియేలు ఉన్నాడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం కూడా దేవుడు గత 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 జీవిత చరిత్ర చూసుకున్నట్లయితే మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించాడు. చీకటి బ్రతుకులో ఉన్న మనవులను, చీకటి సంచారం చేస్తున్న మనవులను, చీకటి వ్యవస్థలో ఉన్న మనవులను ఆయన తన మహిమేశ్వరి చొప్పున ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని తీసుకుని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని తీసుకుని వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉండాలండి? మళ్ళీ అదే స్థితిలో ఉండాలా? అదే స్థితిలో ఉండకూడదు. దేవునికి నమ్మకమైన వారిగా ఉండాలి. దానియేలు కూడా ఆ బబులోను దేశంలో ఎలా ఉన్నాడంటే నమ్మకమైన వాడిగా ఉన్నాడు. నమ్మకమైన జీవితం జీవించాలని ఒక తీర్మానం చేసుకుంటూ, చనిపోయినా దేవుని కొరకే, బతికినా దేవుని కొరకే, దేవుని కొరకే నమ్మకమైన జీవితం జీవించాలని యొక్క తీర్మానం చేసుకుంటూ, రక్షించబడిన నాటి నుండి నేటి వరకు నా జీవితంలో మనం ఎలా ఉండాలంటే నమ్మకమైన వారిగా, దేవునికి నమ్మకమైన వారిగా ఉండాలండి. చిన్న విషయంలో నువ్వు నమ్మకత్వం కోల్పోతే నువ్వు దేనికి పనికిరావు. నీ సాక్ష్యం వేస్ట్ అయిపోయింది. ఒక్క చిన్న లోపం ఉన్న నీ సాక్ష్యం అంతా వేస్ట్ అయిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను ఎలా ఉండాలంటే నమ్మకమైన వారిగా, దేవుడు మనం ఏర్పాటు చేసుకున్న బట్టి మనం నమ్మకమైన వారిగా ఉండాలి. ఆయన కనికరించి, ఆయన మనం ప్రేమించి మరొక దినాన్ని మనకు అనుగ్రహించాడు ఆయన. అందుని బట్టి మనం ఎలా ఉండాలంటే దేవునికి నమ్మకమైన వారిగా ఉండి దేవుడిని మనము స్తుతించాలి, దేవుడిని మనం ఆరాధించాలి, దేవునికి మహిమ తెచ్చే విధంగా మనం ఉండాలండి. 37వ కీర్తనలో కీర్తనకారుడైన దావీదు గారు రాసిన కీర్తన 37వ కీర్తన 12వ వచనం మనం చూసినట్లయితే, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయి. నీవు భక్తిగా ఉన్నప్పుడు, నీవు భక్తికరమైన జీవితం జీవిస్తున్నప్పుడు పక్కన వాళ్ళు ఏం చేస్తారంటే, ఏమో ఇంత భక్తిగా ఉందని మనం ఏం చేసిందంటే వెనక్కలాగే విషయంలో ఉంటాం. ఆమె మాటలు మనము భక్తిగా జీవించలేకపోతాం. దానిలో ఒక జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రాసిన భాగం ఏంటంటే భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేస్తారు. వారు భక్తి కలిగిన వారు కాదు, వారు భక్తి లేని వారు దానియేలు మీద దురాలోచన చేస్తారు. ఇది ఎప్పుడు పట్టియాలా, ఎప్పుడు పట్టిస్తే రాజు మమ్మల్ని నిలుచుకుంటారు అని దురాలోచన చేస్తూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తును కూడా పట్టియాలని శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళంతా దురాలోచన చేసి ఎప్పుడెప్పుడు పట్టియాలా, ఏ విషయంలో పట్టియాలా అది దురాలోచన చేస్తున్నారు. నీతిమంతుల మీద ఏం చేస్తారు? భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేస్తా ఉంటారు. దానియేలు ఏ దురాలోచన చేసినా దేవుడికి ఎలా ఉన్నాడంటే నమ్మకమైన జీవితము జీవించే వ్యక్తిగా ఉంటాడు. నా జీవితంలో మనం ఎలా ఉండాలంటే, మనమేనా అన్నగాడు మాట్లాడినప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే మన భక్తి జీవితాన్ని వదిలిపెట్టకూడదు. నువ్వు చేస్తున్న భక్తిని వదిలిపెట్టకూడదు. వెనుకున్నవని మనిషి ముందున్న వాటిపై సహనముతో పరిగెత్తు. వాళ్ళ మాటలు మనం పట్టించుకుంటే దానియేలు అదే వారి మాటలు పట్టించుకుంటే దానియేలు ఆ దేశంలో నమ్మకస్తుడిగా ఉండేవాడండి. ఒక్కడే 50 మంది 100 మంది లేరు, ఒక్కడే దేవుని కొరకు నమ్మకంగా జీవించారు. మనం ఎన్నో సంవత్సరములు నేను ఒక్కొక్కరు చెప్తా ఉంటాను, నేను పుట్టినప్పటి నుంచి క్రైస్తవుని, మా కుటుంబం క్రైస్తవుల కుటుంబం అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ నమ్మకమైన జీవితం ఉండదండి. దేవుని కొరకు నమ్మకంగా జీవించలేరండి వాళ్ళు. చెప్పుకోవటానికి ఎలా చెప్పుకోవటాలంటే, నేను ఫస్ట్ నుంచి క్రైస్తవులు, నాకు పాట పాడవచ్చు, పద్యం పాడవచ్చు, ప్రార్థన చేయవచ్చు. నాలాగా సంఘములు ఎవరు పాడలేరు. నాకు పాటనే బాగానే పాడతా, ప్రార్థననే బాగానే చేస్తానంట. మీరు చేసేది ఏంటంటే సైతాను కూడా చేసింది. సాతాను మనకంటే దేవుని వాటికి బాగా తెలుసు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకమైన వారిగా
దానియేలు ఉన్నాడు. దురాలోచన చేసిన నమ్మకమైన వారిగా ఉన్నాడు. నేను నా జీవితంలో ఎలా ఉండాలంటే నమ్మకమైన వారిగా ఉన్నాడు. మన విశ్వాస జీవితం నుంచి అనేక మంది ఒడిదుడుకులు రావచ్చు పడగొట్టడానికి. విశ్వాస జీవితం నుంచి మనం ఎలా ఉండాలంటే దేవుని ద్వారా దృఢపరచబడి ఆయన కృపలో మనము ముందుకు సాగాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు ఏం చేశాడంటే ఇన్ని దురాలోచన చేసిన ఏ ఆలోచనకి ఆయన ఏ ఆలోచన పట్టించుకోవాలా, ఆయన చేయాల్సిన పని, ఆయన ఉండాల్సిన విధానం, ఆయన నడుచుకోవాల్సిన నడక అదే విధంగా ఉన్నది. కానీ మన జీవితంలో చిన్న ఒడిదుడుకులు రాగానే, చిన్న ఏదైనా నింద, ఏదైనా ఎవరైనా రంగులైనా మనము భక్తి జీవితాలు అంతా కోల్పోయి మళ్ళీ వెనకటి స్థితిలోనికి దిగజారిపోయిన చాలా మంది ఉన్నారు. సంఘాల్లో కూడా మనం చూసినట్లయితే మొదట నన్ను పాట పాడటం లేదని దైవజనుల మీద సనుక్కునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి విషయాలు మనం చేయకూడదు. దేవునికి నమ్మకమైన వారిగా ఉన్నారు. ఆ యొక్క దేశములో దానియేలు ఒక్కడే 50 మంది విశ్వాసం లేరు. ఒక్కడున్నా ఆ సముద్ర కుమారు పట్టణాన్ని రక్షిస్తానన్నాడు. ఒక 50 మంది ఉన్నా నేను రక్షిస్తానని దేవుడు చెప్పలా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని మరొక ప్రేమించి మరొక దినాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి నీవు నమ్మకంగా ఉండాలని, దేవునికి యథార్థమైన జీవితం జీవించాలని నువ్వు అనుకుంటున్నావా? నమ్మకమైన వారిగా ఉండాలి. అదేవిధంగా 34:19 మనం చూసినట్లయితే కీర్తనాకారుడైన దావీదు గారు రాసిన కీర్తన, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా నిన్ను విడిపించును. నీతిగా జీవిస్తున్నప్పుడు, నీతిగా ఉన్నప్పుడు అనేకమైన శ్రమలు వస్తాయి. వాటన్నిటిలో నుంచి ఎవరు విడిపిస్తారంటే దేవుడు విడిపిస్తాడు. దేవుడి మీద నువ్వు భారం వేసి దేవుడితో నువ్వు నట్టుకట్టబడి నడుచుకున్నట్లయితే దేవుడు నీ బాధలన్నీ తీరుస్తాడండి, నీ వ్యాధులన్నీ తీరుస్తాడండి, నీ శోధనలన్నీ తీరుస్తాడండి. నీకు కావాల్సిన ప్రతి అవసరత అక్కలు ఆయన తన మహిమలో తీరుస్తానని చెప్పాడండి. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఆయన చెప్పింది చెప్పినట్టు చేసే దేవుడు అండి ఆయన. నా ప్రియ దేవుడు పెట్టారా, ఇక్కడ అంటున్నాడు నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. దానియేలు యొక్క జీవితంలో ప్రార్థన చేసుకోవాలన్నా, దేవునితో గడపాలన్నా వీరితోటి ఎలా ఉందంటే ఒక ఆపదగా ఉంది. కానీ వాటన్నిటిలోంచి ఎవరు విడిపిస్తారంటే యెహోవా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీకున్న శ్రమలన్నిటిలోంచి ఆయన నిన్ను విడిపించే దేవుడుగా ఉన్నాడు. దానియేలు యొక్క జీవితంలో మనం చూసుకున్నట్లయితే వాటన్నిటిలో నుండి యెహోవా నిన్ను విడిపించును. ఏ ఆలోచన, ఏ దురాలోచన, ఏ దుష్ట ఆలోచన నీ మీదకి రానియడు. ఎందుకంటే నీవు ఆయన పెట్టవు కనుక ఆయన నీకు తోడుగా ఉంటాడు. భక్తులు తన జీవితంలో ఒక్కొక్కరు భక్తుల జీవితం చూసుకున్నట్లయితే ఎలా ఉండగలిగారు అనే ఒక ఆలోచన మనకు వచ్చేసింది. ఎలా ఉండగలిగారు అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు మనలో ఆ ఆలోచన ఎలా వచ్చిందంటే మనం భక్తిగా ఉంటే మనం కూడా ఉండలేవా? యోసేపు జీవితం చూసుకున్న యోసేపు ఐగుప్తులో దేవునికి నమ్మకంగా ఉండి రాజుగా ఉన్నాడు. నా ప్రియ దేవుడు పెట్టారా, దేవునికి నమ్మకంగా ఉండాలండి. నమ్మకంగా ఉంటే మనము ఎలా ఉంటామంటే దీవించబడతాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 13:9 మనం చూసుకున్నట్లయితే నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవు. నీతిమంతుల వెలుగు తేజరిల్లుదండి. దానియేలు దీపం ఆరిపోయిందండి, ఆరిపోలా, తేజరిల్లింది. నువ్వెంత దానియేలు మీద ఎంత కుట్ర చేశారో, దానియేలు ఎంత పట్టియాలని చూశారో, దానియేలు వాళ్ళందరికంటే ఒక రాజుగా ఉన్నాడు. ఎంతో మంది రాజులు మారిపోయారు.
కానీ దానియేలు ఒక్కడే అందరూ రాజుల కింద పనిచేసిన నమ్మకంగా ఉన్నాడు. ఈ విషయం చదువుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మన రూబేనయ్య గారి విషయంలో కూడా మనం చూసుకున్నట్లయితే పిఎం సామేలయ్య గారు, అబ్రహాం సామేలయ్య గారు, నోయల్ సామేలయ్య గారు, వీళ్ళు ముగ్గురి కింద ఆయన ట్రెజరీగా పనిచేశాడు. ఒక్కడి కింద నువ్వు పనికిరావు, రూబేన్ గారు నువ్వు పనికిరావు, తీసేయలా. వీళ్ళు ముగ్గురి కింద ట్రెజరీగా పనిచేసింది. ఈ విషయం ఈ లేఖన భావం చదువుతున్నప్పుడు దానిలో అంతమంది రాజులు, బెల్షిజర్ రాజు, నెబుకద్నెజర్ రాజు, వీళ్ళందరూ రాజుల కింద మనం చూసుకున్నప్పుడు వాళ్ళందరూ చెడ్డవారైనప్పుడు కూడా దానియేలు నమ్మకంగా ప్రతి రాజు దగ్గర నమ్మకంగా ఉన్నాడు. మన రూబేనయ్య గారి విషయంలో కూడా ఐపీసీ సంఘంలో ఎలా ఉన్నాడంటే నమ్మకంగా వారి మధ్య ట్రెజరీగా పనిచేశాడు. నేను ఒకసారి బుక్ చదివాను, నాకు చెప్పిందేం కాదు, బుక్ చదువుతుంటే అక్కడి నుంచి ఆయన ఉన్నాడు. నా ప్రియ దేవుని పెట్టారా, నువ్వు ఆశీర్వదించబడాలన్నా, నువ్వు దీవించబడాలన్నా మనం ఎలా ఉండాలంటే నమ్మకమైన వారిగా మనం. అందుకని ఇక్కడ సొలొమోను గారు చక్కటి మాట రాశాడండి. నీతిమంతుల వెలుగు తేజరిల్లింది, అనేక మందికి వెలుగుగా కనపడిందండి. నువ్వు ఆ వెలుగుని తీసుకుపోయి నువ్వు ఎక్కడ పెట్టినా ఆ వెలుగుతూనే ఉంటుంది. ఎక్కడంటే నువ్వు సుడిగాలిలో పెట్టినా, ఎక్కడ పెట్టినా ఆ వెలుగు, దేవుడు వెలిగించిన దీపము అది ఆరిపోదండి. పాట యేసన్న గారు రాశారు కదా, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము చడివానలైనా ఆ దీపం అక్కడ పెడితే అది వెలిగిపోదు, అది ఆరిపోదు. ఎందుకంటే ఆయన వెలిగించిన దీపం, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నీవు అనేక మందికి నీ వెలుగును తేజరిల్లే విధంగా నడుచుకోవాలా. అంతేగాని భక్తిహీనుల దీపము ఆరిపోతుంది. భక్తిహీనుల్లో మనం ఉండి మన దీపాన్ని ఆర్పేసుకో వెలిగించబడే దీపములాగా ఉండాలి. ఎన్నో సంవత్సరములు ఎన్నో ఏళ్ళైనా నీ స్థితి అక్కడే ఉంటే, ఎక్కడ వేసిన పొంగలి అక్కడలాగే ఉండకూడదు. దేవుని కొరకు తేజరిల్ల, దేవుని కొరకు వెలగ, దేవునితో సంబంధం కలిగిన వ్యక్తిగా నీవు నేను ఉండాలి. దినాల్లో మనం చూసినట్లయితే ప్రార్థనా పనులే కానీ దేవునితో సంబంధం ఉండదు. గుడికి వస్తా కానీ దైవజనులు అంటే భయం ఉండదు. మొదట నువ్వు అగపడుతున్న నీ దైవజనురాలకి, దైవజనుడికి నువ్వు భయపడితే కనపడని నీ దేవుడికి నువ్వు భయపడతావు. భయం ఏమంటుందంటే భయం లేకే భక్తి అవ్వటం. మనం స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ మాస్టర్ గారు కొడతాడో అని మనకు భయం వచ్చినప్పుడు మనం బాగా చదువుతాం. ఇప్పుడు కొట్టడానికి తెలిస్తే చదువుతావా? చదువు. నా ప్రియ దేవుని బిడ్డలారా, భయం ఉండాలి. ఏ విషయంలోనూ నువ్వు ఎదుగుదల కలిగి ఉండాలన్నా, నీ కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, నీ కుటుంబాన్ని తేజరిల్లే విధంగా చేసుకోవాలంటే ఒక భయం కలిగి ఉంటే, దేవుని భయం కలిగి ఉంటే నీ కుటుంబం తేజరిల్లేదు, నీ వ్యక్తిగత జీవితం తేజరిల్లేదు. నీ ద్వారా నీకు పక్క కుటుంబాలు నీ పక్క వారు కూడా తేజరిల్లుతారు. వారు నిన్ను ఒకప్పుడు చూసి నువ్వు కావచ్చు, రాను వారు కూడా ఏం చేస్తారంటే నిన్ను చూసి మారిపోతారు. అది మాదిరికరమైన జీవితం అంటే
పౌలు గారు ఒక మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడంటే, మీరేదో కన్నీరుగా చెరగదీసి ప్రార్థన చేయబడలేదు, మీ నడవడి మంచిదైతే మీ భర్తలు మార్చుకోవచ్చు అన్నాడు. వాళ్ళ గురించి రోజు కన్నీరు గార్చి ప్రార్థన చేయమని చెప్పాడా? మీ నడవడి, మీరు మందిరానికి వెళ్తారు కదా, మీ నడవడి సరి లేకపోతే వాళ్ళు ఎలా మారుతారు? నా ప్రియ దేవుని పెట్టారా, మనం ఎలా ఉండాలంటే కుటుంబంలో కూడా దేవుని మందిరానికి వస్తున్న మనం, విశ్వాసులని చెప్పుకుంటున్న మనం, దేవుని పిల్లలని చెప్పుకుంటున్న మనం గొప్పగా చెప్పుకుంటాం. అలాంటి మనము ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. నువ్వు నమ్మకంగా మాదిరికరమైన జీవితం కలిగి ఉంటే నీ భర్తలు కూడా మారిపోతారని పరిశుద్ధ గ్రంథంలో ఉందని. మనమే దేవుని యొక్క మందిరానికి వస్తూ సరైన జీవితంలో లేకపోతే వారు ఎలా వస్తారండి? ఎలా వస్తారండి? ఏ చర్చిలను చూడు, ఎక్కడైనా చూడు, నాకు తెలిసినంత వరకు, నా వయసుకు సరిపోయి నేను చూసినంత వరకు చాలా మంది ఆడవాళ్ళే వస్తారు, కానీ వాళ్ళ భర్తలు రారండి. వస్తారా? రారు. నమ్మకంగా ఉన్నప్పుడే కుటుంబాలు మార్చబడతాయి. దానియేలు బబులోను దేశమును శరలోనికి రాకముందు తన ఇష్టానుసారంగా ఉన్నాడేమో, శరలోనికి వచ్చినప్పుడు భయం కలిగి ఉన్నాడు. బ్రతికిన దేవుని కొరకే బ్రతకాలి, చనిపోయిన దేవుని కొరకే చనిపోవాలి ఒక తీర్మానం కలిగి దానియేలు నమ్మకంగా జీవించాడు. నీవు నేను నమ్మకమైన జీవితములు కలిగి ఉండాలి. సంవత్సరములు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతున్నాయి, మనలో నమ్మకత్వం అనేది ఉంటుంది. దేవునితో అంటుకట్టబడిన జీవితం మనలో లేదు. నువ్వు అంటుకట్టబడిన జీవితము ద్రాక్షావళిలో తీగ ఏ విధంగా అంటుకట్టబడి ఉంటుందో, నువ్వు వృద్ధిల్లాలంటే, ఫలభరితంగా ఫలించాలంటే, ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలంటే ద్రాక్షావళితో తీగ అంటుకట్టబడి ఉంటేనే ఫలించింది, లేకపోతే ఫలించదు. నువ్వు దేవుడితో కరెక్ట్ అయిన సంబంధం కలిగి ఉంటే, కరెక్ట్ కలిగి ఉంటే నీవు ఫలిస్తావు. మాదిరికరంగా కుటుంబంలో, ఇంట్లో మాదిరికరంగా ఉంటుంది. వారు 4 తిట్లు తిట్టుకున్నా నువ్వు ఓర్చుకున్నట్లయితే రోజు తిట్టడు, రోజు ఏం తిట్టాడు. ఒకసారి 2 సార్లు ఓర్చుకుంటే ఇంకా ఆ అమ్మాయి తిట్టే వాళ్ళని తిట్టేది ఎందుకని ఇంట్లో భర్త తిట్టడం ఆపేస్తాడు. తెలుసుకుంటాడు, జ్ఞానోదయం కలిగింది. చరిత్రలో మనం చూసుకున్నప్పుడు బుద్ధుడికి ఎక్కడ జ్ఞానోదయం కలిగింది? చెట్టు కింద కూర్చున్నప్పుడు జ్ఞానోదయం. వాళ్ళకు కూడా జ్ఞానోదయం కలిగిందండి. ఎప్పుడంటే మన నడవడి కరెక్ట్గా ఉన్నప్పుడు. కనుక దానియేలు ఎలా ఉన్నాడంటే ఆ దేశంలో దేవుని కొరకు నమ్మకస్తుడిగా అందరి రాజుల కింద పనిచేసి. అదేవిధంగా మనం చూసినట్లయితే దినవృత్తాంత గ్రంథములు 2వ గ్రంథము 16:9 వచ్చిన చదువు. తన ఎడల యథార్థమైన హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచు. చూసేవాడు తన ఎడల యథార్థమైన హృదయం కలిగి ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని హృదయం ఎవరు కలిగి ఉంటారో వారిని బలపరుస్తారు. ఎవరినంటే వాళ్ళు బలపరుస్తారని చెప్పాడు బైబిల్ గ్రంథంలో. తన ఎడల యథార్థమైన హృదయం ఎవరు కలిగి ఉంటారు? ఎందుకండి యథార్థంగా ఉండాలి. దానియేలు ఆ దేశంలో ఎలా ఉన్నాడంటే యథార్థముగా ఉన్నాడంటే, నన్ను ఎవరు చూడటం లేదులే, మా చుట్టాలు ఎవరు లేదులే, మా బంధువులు ఎవరు లేదులే, నా ఇష్టానుసారంగా తిరగచ్చు, కాలం పైకి ఎగరేసుకుని తిరగచ్చు, చొక్క ఇప్పుకుని తిరగచ్చు అనుకున్నాడంటే అనుకోల. యథార్థముగా ఉంటాడండి. మన యథార్థత ఏదండి? మనం యథార్థంగా ఉంటున్నాండి.
మనం యథార్థంగా ఉంటున్నావా? యథార్థంగా ఉండాలండి. నువ్వు ఒక్కడివేనా? దేవుని మందిరంలోకి వచ్చినప్పుడే యథార్థత కాదండి. కొంతమంది దేవుని మందిరానికి వచ్చినప్పుడు అబ్బా ఎక్కలేని భక్తి అంతా అక్కడ చూపిస్తారు. ఇక్కడ అవతల భక్తి పనులు కూడా వాళ్ళ దెబ్బకి ఏమంటే నేను చేస్తున్న భక్తి ఆ భక్తి కాదని వాళ్ళు భయపడే విధంగా నటిస్తామండి. మనం నా ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థత అనేది నువ్వు ఎక్కడంటే నువ్వు ఒంటరిగా ఉండి నువ్వు ఒంటరి జీవితం జీవిస్తూ నువ్వు ఒక్కదాని ఎక్కడ ఉంటావో ఎక్కడ ఉంటావో అప్పుడు నీ మైండ్లో ఏం రావాలా? దేవుని గురించి ఆలోచన రావాలి. ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచన ప్రకారంగా అక్కడ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు యథార్థమైన జీవితం జీవిస్తున్నప్పుడు నువ్వు అప్పుడు యథార్థవంతుడిగా ఉంటావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, తన ఎడల దేవుని ఎడల ఎవరు యథార్థ హృదయం కలిగి ఉంటారో వారిని బలపరుస్తారంట. ఎవరినంటే నేను వాళ్ళని బలపరుస్తానని చెప్పలేదు. దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను బలపరిచాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ పట్ల ఒక విధానం కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని యథార్థవంతుల్లో చేర్చాలని ఆయన మన మీద ఒక ఆశ కలిగి ఉన్నాడు. అందుకని మరొక దినాన్ని మనకు అనుగ్రహించాడు. చాలా మంది మనం చూసినట్లయితే నైట్ కొనుకంటే ఉదయం లేచిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది మరణం పడక ఆ నైట్ నిద్రలోనే అనేక మంది మరణించిన వాళ్ళు ఉండొచ్చు. నేను సజీవంగా ఉన్నామంటే గల కారణం ఏంటంటే ప్రేమ కలిగి ఆయన కనికరమ కలిగి మనల్ని బ్రతికించి ఈ విధంగా దేవుని స్థుతించే విధంగా దేవుని ఏర్పాటు చేస్తాడు. దానియేలు యథార్థమైన హృదయం కలిగిన వాడిగా ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని పెట్టారా, అదేవిధంగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 28:20 మనం చూసినట్లయితే అక్కడ నమ్మకంగా ఉన్న వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన జీవితం జీవిస్తే నీకు దేవుని యొక్క దీవెనలు వస్తాయి. దేవుని యొక్క దీవెనలు కలిగి ఉంటావండి. దానియేలు ఆ దేశంలో నమ్మకస్తుగా ఉన్నాడు. దేవుని దీవెన కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. నేను ఈ గ్రామంలో మన గ్రామంలోనే ఎక్కడో మన అవసరం లేదు, కానీ మన గ్రామంలోనే మనం దేవుని వరకు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుని యొక్క దీవెనలు మనకు వస్తాయి. దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటాం. దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటావు. దేవుని మేలును పొందుకుంటావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకమైన వారికి మెండైన దీవెనలు ఇస్తానంటున్నాడు. దానియేలు నమ్మకంగా జీవించాడు, దీవెనలు పొందుకున్నాడు. ఆ దేశానికి ప్రధానుడయ్యాడు. నువ్వు దేవుని యొక్క ప్రధానుడు అవ్వడానికి కారణం ఏంటంటే నమ్మకత్వము, యథార్థత లేదండి. అందుకని మనం దేవుని యొక్క దృష్టిలో ఉండలేకపోతాం. నమ్మకమైన వారిగా మనం ఉండాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 9:8 చూసి మనం ముగించుకుందాం. నెహెమ్యా గ్రంథము 9వ వచనం, 9వ అధ్యాయం 8వ వచనం. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెర్జీయులు, యోబాసీయులు, గిర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడు నీవే. దేవుడు అబ్రహాముకు ఒక నిబంధన చేశాడు. ఎందుకు అబ్రహాముతో నిబంధన చేశాడని మనం చూసినట్లయితే, అబ్రహామును పిలవగానే
దేవుని మాటకు స్పందించాడు. ఇదేనా మనం చూస్తే అమ్మగారు సునీత అమ్మగారు ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం చెప్తుంది. ఇంకా చాలామంది మార్పు లేని వారిగా ఉంటారు. వారి కోసం ఎంత కన్నీటి గార్చి ప్రార్థన చేస్తుంది, వారి కోసం ఎంత ఆవేదన కలిగి ఉంటుందో. మారాలని, మారి దేవుని రాజ్యానికి వారసులుగా ఉండాలని. ఈ యొక్క జీవితంలో ఇక్కడ వదిలిపెడితే వీరు మరణానికి అప్పచెప్పి ఆ ఆరని అగ్నిలో పడతారని ఆ ఆవేదనలో ఆమె ఎంతో ప్రార్థన చేస్తారు. కానీ ఏ ఒక్కరు ఇంకా మారలేని స్థితిలో. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము ఒక్క మాటతోనే బయటకు వచ్చాడండి. ఒక్క మాటతో వచ్చాడు, ఇంకా చాలాసార్లు పిలిచాడు. ఒక్క మాటతో. అబ్రహాముకి దేవుడి గురించి తెలుసా? అబ్రహాం ఎవరు? కల్దీల భాష కలిగిన వాడు, దేవుని గురించి తెలియని వాడు, విగ్రహాలని బొమ్మలు అమ్ముకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి అబ్రహాం అంటే. అలాంటి అబ్రహామును ఒక్కసారి దేవుడు ఒక్కసారి పిలిచినప్పుడు దేవుని మాటకు లోబడి వచ్చేసాడు. ఒక్కసారి పిలిస్తేనే లోబడి వచ్చేసాడు. మనం కొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు శిష్యులు అనేక మందిని పిలిచారు. ఎన్నిసార్లు పిలిచారు? ఒక్కసారి వాళ్ళు కూడా పిలిచారు. జబదయి కుమారుడైన యోహాను, మీరు మీ వలలో పెట్టి రమ్మన్నప్పుడు, మీరు నన్ను వెంబడించమన్నప్పుడు వలలు అక్కడ విడిచిపెట్టి వెంబడించారు. పేతురు కూడా అదే విధంగా దేవుని మాటలు వినబడుతున్నప్పుడు మన హృదయాలు మార్చుకోవాలండి. ఇంకా ఎల్లకాలం కఠినంగా ఉండకూడదని, కఠినమైన జీవితం ఉండకూడదని. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము దేవుని మాట విని బయటకు వచ్చినప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అతడు నమ్మకమైన మనసు గలవాడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన మనసు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకమైన మనసు గలవాడిని అబ్రహామును దేవుడు చెప్తున్నాడు. నిన్ను గురించి, నా గురించి, మన గురించి దేవుడు చెప్పాలంటే మనం ఎలా నడుచుకోవాలి? దేవుని మాట ప్రకారంగా నడుచుకునే వారిగా మనం ఉండాలి. ఉంటేనే మనం కూడా నమ్మకమైన వారిగా ఉంటాం. ఆ నమ్మకమైన వారిగా ఉన్నప్పుడు ఆ దేశంలో ఎవరున్నారంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఎవరంటే వాళ్ళు? పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఎవరెవరు ఉన్నారు? యోబాసీలు, గిర్గాసీలు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, యోబసీలు, గిర్గాసీలు అను వారి దేశమును వారు ఉంటున్న దేశం అది. దేవుని పిల్లలేమో ఆ దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఎవరు ఉన్నారంటే దేవుని ఎరగని బిడ్డలు ఉన్నప్పుడు దేవుడు ఎరిగిన బిడ్డలుగా అబ్రహాముకి ఆ దేశాన్ని ఇస్తానన్నాడు దేవుడు. ఎందుకు ఇస్తానంటే నమ్మకమైన మనసు కలిగిన వాడు. దానియేలు కూడా నమ్మకమైన మనసు కలిగిన వాడండి. ఏ విషయంలో దేవుణ్ణి వెనకందేసి కాదని. దేవుడు తన పిల్లలకు కృప చూపుతాడు, బలమునిస్తాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఎలా ఉండాలంటే దానియేలు ఏ విధంగా నమ్మకస్తుడిగా జీవించాడో నీవు నేను ఇక నుంచి నమ్మకమైన వారిగా ఉండాలి. నమ్మకమైన వారిగా ఉన్నట్లయితే దేవుడు గొప్ప దీవెనలు మనకు అనుగ్రహిస్తాడు. నమ్మకమైన వారిగా ఉన్నట్లయితే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. నమ్మకమైన వారిగా ఉన్నట్టే నిన్ను బట్టి నీ కుటుంబము, నిన్ను బట్టి నీ పొరుగువారు, నిన్ను బట్టి అనేక మంది ఆశీర్వదించబడాలంటే నమ్మకమైన వారిగా. లోతు కుటుంబం ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే అబ్రహామును బట్టి లోతు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు అబ్రహాము నమ్మకమైన వాడు కనుక అబ్రహాము బట్టి దేవుడు లోతు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఎలా ఉండాలంటే నమ్మకమైన వారిగా ఉండి దేవుని ద్వారా నడిపించబడే వారిగా మనం ఉండి ఆయనకు మహిమ తెచ్చే వారిగా మనం ఉండాలని ప్రభు పెట్ట మనవి చేస్తూ ఈ చిన్న మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించిన కనుక ఆమేన్.
నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు మాత్రమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ మాత్రమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చాలా చక్కగా కొన్ని విషయాలు ఉదయకాల సమయంలో లేఖనం ద్వారా అయ్యగారు దాసయ్య గారు మనకు కొన్ని విషయాలు తెలియజేశారు. దేవుని యందు నీతి గల జీవిస్తాయి. దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన సంఘాలను అందరినీ కూడా ఆయన ఉన్నతమైన స్థితిలో ఉంచుతారని చెప్పేసి చాలా చక్కగా మనకు తెలియజేశారు. ఆ స్థితిలో మనం అందరం కూడా ఉండాలని చెప్పేసి ఉదయకాల సమయంలో చక్కగా వాక్యం తెలియజేసిన అయ్యగారికి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో కొన్ని ప్రార్థన అంశాలు ఉన్నాయి, గమనించండి. మొదటిగా సంఘం కొరకు, అదేవిధంగా సంఘ విశ్వాసుల కొరకు, ఈ గ్రామం కొరకు, ప్రాముఖ్యంగా నూతన ఆత్మలు ఎవరైతే ఇంకనూ రక్షించబడలేదో వారందరి కొరకు కూడా ప్రార్థన చేయబడతాయి. కనుక ఈ విషయాన్ని గమనించి ఆ ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న పాస్టర్ చిన్నబాబు గారు వచ్చి తెలియజేయబడిన వాక్యం కొరకు, అదేవిధంగా స్థానిక సంఘం కొరకు ప్రార్థించవలసిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, ఎంత కృప కలిగిన తండ్రి ఉన్నాయి దేవా. గడిచినటువంటి దినములన్నీ దేవా, ఈ సంవత్సరము ముగింపు వరకును ప్రభా నీ సన్నిధిలో కనపరిచినందుకే నీ స్తోత్రాలు నాయన. దేవ, మాతో ఉన్నందుకే నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నీకే మేము చెల్లిస్తూ ఉన్నాం. ఈ కాలం ప్రభా ఈ గ్రామాన్ని ప్రేమించి నాయన దేవా, ఈ కొత్తపాలెం గ్రామాన్ని ప్రేమించి దేవా, దైవజనులు ఆయన చేస్తున్నటువంటి పరిచర్యను మీరు ఆశీర్వదిస్తున్నాయన, కొనసాగిస్తున్నాయన. ఈ కాలం నీ దాసుని నోట పలికినటువంటి ప్రతి మాట కొరకే నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని వారికి సెలవిస్తూ ఉండగా దేవ, దానియేలు భక్తుడినైనా నమ్మకమైన వానిగా ప్రభా దేవా, నేను గురి కలిగినైనా అనేక శ్రమలు వచ్చిన, అనేక ఇబ్బందులు వచ్చిన, అనేక కుయుక్తులు ప్రభా తన జీవితంలో పడినప్పటికీ నాయన తన నమ్మకత్వాన్ని విడిచిపెట్టుకునైనా భక్తి జీవితంలో కొనసాగినటువంటి దేవా, తన మంచితనాన్ని బట్టి నాయన, తన ఆధిక్యతలో మీరు ఆశీర్వదించినందుకే నీ స్తోత్రాలు నాయన. అటు రీతిగా మా జీవితంలో కూడా ప్రభా కలుగుతున్నటువంటి ప్రతి ఆటుపోట్లన్నీ ప్రభా ఎదుర్కొంటూ దేవా, నమ్మకమైన వ్యక్తిగా ప్రభా నీకు కనబడినట్లుగా భక్తి జీవితంలో కొనసాగడానికి ప్రభావం గ్రహించమని వేడుకుంటూ ఉన్నా తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దేవానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా ఈ సంఘమును ప్రభా దేవ మీరు దీవించి ఆశీర్వదించండి దేవా. సంఘంలో ప్రతి కుటుంబం దగ్గర నీ సన్నిధి తోడుగా ఉంచమని వేడుకుంటూ ఉన్నా అయ్యా. నీకే వందనాలు ప్రభా. నీ దాసరం చేస్తున్న పరిచర్య ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నా
ప్రభా. నీకు వందనాలు ప్రభా. అన్ని విషయాలు తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే నైనా ఎందరైతే రక్షింపబడలేదో ప్రభా, దేవా నీ ప్రియబిడ్డల యొక్క హృదయాలను తాకమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. మీరు దర్శించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. దేవాని బిడ్డలందరినీ కూడా రక్షించమని వేడుకుంటూ ఉన్నాం. నిర్లక్ష్య స్వభావాన్ని తీసివేసుకుని ప్రభా, దేవా నీ యొక్క ప్రేమను అర్థం చేసుకుని ప్రభా, దేవాన్ని నెరిగి ప్రభా, నీ నామానికి మహిమకరంగా కొనసాగడానికి కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. దేవా ఈ గ్రామమును దీవించండి, ఆశీర్వదించండి. గ్రామంలో ప్రతి కుటుంబమును దీవించి ఆశీర్వదించండి. గ్రామ నాయకులను దీవించి ఆశీర్వదించండి అయినా. దేవా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నీ రక్షణను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దివో ఇక్కడ ప్రార్థన జరుగుతుందన్న గ్రహింపునైనా దేవాన్ని ప్రిమిట్లందరిలోనైనా కలుగు చేసినైనా జరిగినటువంటి వారి సహితమునైనా నీ సన్నిధికి రావడానికి నీ కృపను అనుగ్రహించండి అయినా. తండ్రి నీ స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అనేకులకు ఆశీర్వాదకరంగా దేవా మీరే ప్రభా ఈ సంఘమును బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. తండ్రి నీ స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానము, క్షేమము, నెమ్మది అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దేవా ఇది కాలమునైనా దేవ చేరవచ్చినటువంటి దేవా సేవకుల యొక్క దేవా ప్రార్థనలైనా ఈ యొక్క గ్రామం మీదనైనా ఆశీర్వాదకరంగా కొనసాగడానికి దేవా పరలోకము నుండి నీ దీవెన నీ ఆశీర్వాదాల చేతనైనా ఈ గ్రామం రక్షింపబడడానికి నీ కృపను అనుగ్రహించి మహిమ ఘనత పొందుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థించి పొంది ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దేవుని పరిచర్య చేస్తున్న దైవ సేవకురాలు సునీతమ్మ గారు ఉన్నారు. వారి కొరకు, వారి కుటుంబం కొరకు, అదేవిధంగా శామ్యూల్ జయరాయ్ గారు, వారి యొక్క సత్యమణి గారు, దేవుని వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు పాప కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. వారి పరిచర్యలు దేవుడు ఇంకను వృద్ధిపరచాలని చెప్పేసి మన మధ్యలో దైవ సేవకులు రవీంద్ర పాస్ గారు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. కృపగల తండ్రి, సర్వశక్తిమంతుడా, ఉదయకాలమునైన మీ దాసులను పెట్టుకొని నమ్మకస్తులుగా ఉండని మాకు తెలియచేసి బలపరచు తండ్రి. నీకున్నారు మీ దాసులైన స్థానిక సంఘ కాపరి గారు సునీతమ్మ గారిని బట్టి మీకుంటున్నాను. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకుంటున్నాను. వారి మందిరంలో, వారి ప్రాంతంలో అయా సంఘ క్షేమాభివృద్ధి దైవ సేవకుల సమావేశం నిన్నటి రాత్రి వేళ ఘనముగా జరిగించారు. ఈ ఉదయకాలం స్తుతి కూడికను ఆశీర్వాదకరంగా జరిగించారు. వారి ఆశను తృప్తిపరచినందుకు నీకు స్తోత్రములైనా. నీతిమంతుల వెలుగు తేజరిలను అనుసరిస్తున్నావు తండ్రి. వారిపై ఉన్న నీ వెలుగు సంఘంపై, గ్రామంపై వెలుగుంచబడినట్లుగా గ్రామము, సంఘము తేజరిలుగాక తండ్రి. ప్రతి బంధకాలను, అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి. అయా నూతన ఆత్మలను నడిపించండి, సంఘమును బలపరచండి, ఉజ్జీవపరచండి తండ్రి. అలాగే నాయన వారి అల్లుడు గారిని బట్టి పొందాలి తండ్రి, సమీర్ గారిని బట్టి, అలాగే తండ్రి అయ్యా వారి సతీమను బట్టి మీకే స్తోత్రాలు. వారిని ప్రేమించిన నాయన కుమార్తెను బట్టి, కుమారుని పట్టుకున్నాను. ఈ కుటుంబాన్ని బలిష్టమైన చేతిని అప్పగిస్తున్నాను. ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, అనేకులకు మేలుకరంగా ఈ కుటుంబాన్ని మీరు వర్ధన చేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ఉదయకాల సమయంలో 11:30 గంటలకు యొక్క స్త్రీల కూడిక, అదేవిధంగా దైవ సేవకుల సదస్సు జరుగుతుంది కనుక తిరిగి రాత్రికాల సమయంలో 7 గంటలకు మళ్ళీ సంఘక్షేమ అభివృద్ధి 2వ రోజు కూడిక కూడా ప్రారంభమవుతుంది కాబట్టి దాని కొరకు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతంగా జరిగించాలని చెప్పేసి మన మధ్యలో ఉన్న దైవ సేవకులు జగన్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమల తండ్రి, కృపల దేవ, మహోన్నతుని నామమున బట్టి వేలాది వందనాలు తండ్రి. రాత్రి కాలం జరిగినప్పుడు తండ్రి కొడుకు దేవ సేవకు ద్వారా మాట్లాడిన చెప్పతండి
సంఘక్షేమ వృద్ధి గురించి చెప్పదని మీరు మాట్లాడే ఉన్నారని చెప్పదు. అలాగని ఉదయకాల జరిగిన ప్రాంతంలో తండ్రి సంఘమైన ప్రతి సంఘం గురించి సేవకుల గురించి చెప్పదు. అయ్యా ప్రార్థనకు ఏర్పాటు చేసిన దాన్ని బట్టి కూడా నీకే వేలాది వందనాలు తెలిసింది. నీ కనుక జరిగించినందుకు నీకే వేలాది వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. చెప్పబోతుంది పరిశుద్ధాత్మ దేవ ఎలా అయితే తెలియజేయబోతే ఉదయకాల ప్రార్థన జరుగుతూ ఉందని చెప్పతండి. ప్రతిరోజు కూడా చెప్పబోతుంది. అయా అనేకులు ఏకముగా కూడి ఈ సంఘం గురించి, ఈ సంఘ పరిచర్య గురించి అనేక కుటుంబాలు ఇంకా రక్షింపబడాలని చెప్పబోతుంది. అందరూ ఐక్యత కలిగి ప్రతిరోజు ఉదయకాల ప్రార్థన వారందరూ ఐక్యత కలిగి చేయటకు సహాయం దయచేయమంటున్నాం. కృపాల దేవానికి వందనాలు వచ్చేపోతుంది. అలాగనే చేయబోతుంది. ఉదయకాల 10 గంటలకు చేయబోతుంది. స్త్రీలు కూడా ఏర్పాటు చేయబోతుంది. స్త్రీలకు నేనపోతుంది కావాల్సిన వర్తమానం మీరు నేనపోతుంది దైవ సేవకుల ద్వారా అందించబడుతుంది. అయ్యా పరిశుద్ధాత్మ దేవాన్ని చెబుతూ వాళ్ళు ఇల్లు కట్టబడేట్టు కూడా చెప్పబోతుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టబడిన ఎలాగైతే రాయబడి ఉందని చెప్పి అలాగనే వాక్యం ద్వారా చెప్పబోతుంది. ఈరోజు వారి హృదయంలో స్థిరంగా కట్టబడితే చెప్పబోతుంది. ఆ వాక్యం వారి జీవితంలో మేలుకరంగా ఉంటూ సహాయం దయచేస్తుంది. అలాగనే చెప్పబోతుంది. సేవకుల సదస్సు కూడా సిద్ధపడి చేయబడతామని కూడా చెప్పబోతుంది. ఆ సేవకులు కావాల్సిన పరీక్షలు ఇంకా ముందుకు వెళ్ళటకు ఏదైతే వర్తమానం మీరు సిద్ధపరిచినారని చెప్పబోతుంది. మీరు సేవకుల ద్వారా మీరు మాట్లాడేది చెప్పబోతుంది. అయా వారికి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు సిద్ధపరచుకుంటారు. అయ్యా పరిశుద్ధాత్మ దేవాలయం చెబుతుంది. అలాగనే రాత్రి కాల జరగబోయే కోడికలు రుణమైనప్పుడు ఇద్దరు దేవ సేవకుల ద్వారా మీరు మాట్లాడుతుంది. సంఘ పడుతుంది శ్రేమ ఒత్తి కూడికి ఏదైతే పడుతుంది రాత్రి కాల సమయంలో ఏర్పాటు చేయబడతామని అయ్యా ఆ క్షేమం ఏమై ఉన్నదో అయ్యా వాక్యము ద్వారా వారికి బయలుపరుచుంటాను. వారి కుటుంబాన్ని వారి సంఘాన్ని ఎలా క్షేమంగా వారిని బ్రతని స్థిరపరచబడాలో వాక్యం ద్వారా బలపరిచి దైవ సేవకులు మీరుని బోరగా ఉండి మాట్లాడలేకపోతుంది. వారి కుటుంబాన్ని వారి సంఘాన్ని గ్రామాన్ని స్థిరపరచబడి దీవిన ఆశీర్వాదాలు మీరు పంపలించమని ఘనముగా కూడుకులన్నీ జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వదలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. రూబెన్ మినిస్ట్రీస్ యొక్క జనసేవకుల డైరెక్టర్ గారైన డేవిడ్ అబ్బాయి గారు కుటుంబం ఉదయకాల సమయంలో మన ప్రాంతానికి వస్తుండగా వారి యొక్క ప్రయాణంలో కొరకు అదేవిధంగా దైవ సేవకురాలు కూడా వారు కూడా వస్తున్నారు. వారి యొక్క ప్రయాణం కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న దేవుని పరిచయం చేస్తున్న దయాకరు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా జీవాధిపతి నమ్మదగిన దేవానికి వందనాలు. ప్రభువానికి పాద సన్నిధిలో రాత్రి నా తండ్రి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మమ్మల్ని వాడుకొని ప్రభువా స్తుతి కూడికలో అయా నీ నామ మహిమార్థమై మమ్మల్ని వాడుకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా నా తండ్రి ఈరోజు జరగబోయే స్త్రీల కూడికలో అలాగే నా తండ్రి సేవకుల సదస్సులో అలాగే సాయంత్రం జరగబోయే అయా నా తండ్రి కుటుంబ ఆశీర్వాద కూడికలో ప్రభువా సంక్షేమ వృద్ధి కూడికలో ప్రభువా మీరు తోడేడు నడిపించండి. అయా నా తండ్రి దూర ప్రాంతం నుంచి మా డైరెక్టర్ గారు నా తండ్రి డేవిడ్ పాలయ్య గారు అమ్మగారు నా తండ్రి మా మధ్యలోకి వస్తుండగా నా తండ్రి మీ కంచె వేసి నా తండ్రి వారికి ఎలాంటి అపాయము కలగకుండా దుష్టుడు నా తండ్రి వారి మీద పనిచేయకుండా క్షేమంగా మా మధ్యలోకి వచ్చి అయా బహు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా వారు వాడబడి తిరిగి నా తండ్రి వెళ్ళడానికి సహాయమును దయచేయండి. మీ సహాయముతో వారిని నింపండి. ప్రభువానికి స్తోత్రం తండ్రి. స్థానిక నా తండ్రి అయా సంఘ కాపరి సునీతమ్మ గారిని బట్టి స్తోత్రం తండ్రి. అయా నా తండ్రి సంఘములో నా తండ్రి సంఘము దీవించబడ్డానికి ఆశీర్వదించబడ్డానికి మేలులతో నింపబడ్డానికి సహాయమును దయచేయండి. సంఘములో ప్రార్థించే వారిని లేపండి. సంఘములో పరిచర్య చేసే వారిని లేపండి. సంఘములో అంగలార్చే వారిని లేపండి. సంఘములో ప్రభువా నీ సేవకు నా తండ్రి నీ పరిచర్యకు సహకరించే వారిని లేపండి. ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. అయా మా డైరెక్టర్ గారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మీ కృపలో బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో చివరిగా ఈ విషయాలన్నీ కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ చివరిగా మనలో రూబెన్ మినిస్ట్రీస్ యొక్క వైస్ ప్రెసిడెంట్
తిమ్మతయ్య గారు ఉన్నారు. వారు చివరిగా ప్రార్థన చేసి మనకు ఆశీర్వాదిస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం అందరికి ఒకసారి ప్రభుకి ఇంతవరకు మరి ప్రార్థన చేసిన సేవకులు వారి ప్రార్థనలో దేవుడు ఆలకించినాడని, మరి దానియేలు లాంటి యొక్క నమ్మకమైనటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో మనల్ని నిలబెట్టి దేవుడుగా మనకు ఉన్నాడు. కాబట్టి దినమెల్ల మనము ప్రతిదినం ప్రతి ఉదయం ప్రభుని స్తుతించే బిడ్డలుగా మనం ఉండాలని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువానికి స్తోత్రం. యేసయ్యానికి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల స్తుతి కోడికలో తండ్రి ప్రభువా, అయ్యా మీరు ప్రతి బిడ్డతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు నాయన. అయ్యా ప్రభా, నీ బిడ్డల చేసిన ప్రతి ప్రార్థనలు మీరు ఆలకించినందుకు నీకు స్తోత్రము తండ్రి. అయ్యా ఆత్మ ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. తండ్రి నీకు వందనాలు, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము. అయ్యా ప్రభువా, ఈ స్థలంలో మీ అభిషేకం ఉంచండి అయ్యా, మీ ఆత్మను ఉంచండి అయ్యా, నీకు స్తోత్రములు. అగ్ని మండించండి ప్రభువా, నీకు స్తోత్రములు అయ్యా, నీకే స్తోత్రము తండ్రి. ఇదిగో ఈ ఉదయకాలం వేసిన ఈ ధూపము ద్వారా ఇదిగో నా తండ్రి ప్రభు సాయంకాలం వరకు నాయన, రాత్రి వరకు అగ్ని మండుతూనే ఉండాలి తండ్రి, నీకు స్తోత్రాలైనా. అయ్యా ప్రతి చీకటి శక్తులు, దురాత్మ ప్రభావములు ఈ ప్రాంతంలో ఎక్కడ వేడుబడి చేయకుండా ప్రభువా మీ ఆత్మ కార్యాన్ని సంచరించిన కాకని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి నీకే స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాలం స్తుతి కోటంతో ప్రారంభించినటువంటి ఈ పరిచర్య తండ్రి ప్రభువా, మళ్ళీ 10:30 గంటలు జరుగుతున్న స్త్రీ సమాజ కూటములు ప్రభువా, అయ్యా మీరు వారితో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాము. అయ్యా సేవకుల సదస్సులు ప్రభు భక్తులతో నేను మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాము. ఈ స్తోత్రం నాయన. అలాగే నా తండ్రి నీకే స్తోత్రములు. మళ్ళీ తిరిగి సాయంకాలం ప్రభు జరుగుతున్నటువంటి అయ్యా మా ప్రభా స్తోత్రము తండ్రి ప్రభు ప్రార్థన కూటిములు ప్రభు మీరు తండ్రి అద్భుతముగా నాయన మీ స్తోత్రం, మీ ఆత్మ తండ్రి వెలుగును ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. స్తోత్రం నాయన. అయ్యా నీ స్తోత్ర డైరెక్టర్ పాల్ గారు తండ్రి మా మధ్యకి రాబోతున్నాడు. తన ప్రయాణంలో క్షేమకరంగా ప్రభు నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాము. మా ప్రియులు ప్రభా తన ప్రెసిడెంట్ గారిని కూడా బలపరచండి, వృద్ధాప్యములు ఆయనకు కావాల్సిన ఆరోగ్యం ఇవ్వండి, ఆయన కూడా మా మధ్యకి నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభు. నీ స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. అయ్యా నీకు వందనాలు ప్రభువా. ఈ సంఘ క్షేమ అభివృద్ధి కోడికలు ప్రభువా మీ స్తోత్రములు తండ్రి ప్రభువా ఏర్పాటు చేసుకోవటానికి మరి స్తోత్రము దైవ సేవకురాలు సునీతమ్మ గారి మీ స్తోత్రాలు. అయ్యా ప్రభు సంఘము క్షేమముగా అభివృద్ధి మరి స్తోత్రములు ప్రభు ఉండాలని ప్రభు బిడ్డ ఆయుషంతో కోడికలు సిద్ధపరచి ఉండగా ఈ కోడికల ద్వారా సంఘ క్షేమ అభివృద్ధి కలుగుటకు సహాయం చేయండి. అనేకమైన నూతన ఆత్మలు రక్షించండి. ఈ గ్రామ ప్రచారాన్ని వైపు మళ్లించండి. అయ్యా దైవ సేవకురాలు లోబడి ప్రభువ నీ పరిచర్యకు లోబడి జీవించే ప్రజలుగా ఉండడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. స్తోత్రములు నాయన. అయ్యా నీకు వందనాలు. తల్లి గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. ప్రభు శామ్యాన్ని బట్టి మీకు వందనాలు. శిష్యు గారిని బట్టి మీ స్తోత్రములు, వారి బిడ్డలు బట్టి మీ స్తోత్రములు ప్రభు. వారి పరిస్థితిని కూడా మీరు దీవించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభు. నీ స్తోత్రములు నాయన. అయ్యా నీకే స్తోత్రము చెల్లిస్తున్నాము నా తండ్రి. అయ్యా ప్రభువానికి వందనాలు. అయ్యా నమ్మకస్తులైన వారి వల్ల నేను సూచక్రియలు జరిగిస్తున్నాయి మా ప్రభు సెలవించిన వాడు మీకు స్తోత్రములు నాయన. కనుక నా తండ్రి నీ స్తోత్రములు పరిచయం చేస్తున్న దాసులను ఇంకా బలమైనటువంటి పత్రములు వాడుకునే తండ్రి ఈ ప్రభు సంఘ క్షేమంతో కోడికల ద్వారా సంఘము ప్రభు తండ్రి నీకు స్తోత్రము గొప్ప దీవెనలతో నింపబడి బిడ్డలందరి జీవితాలు సంతోషంగా ఉండి కృప బిడ్డలకు దయచేయమని అయ్యా నీకే వందనాలు. నీకే స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటూ వాక్యం చెప్పినటువంటి మీ దాసులను ప్రార్థించిన సేవకులను వారందరినీ చేతికి అప్పచెప్తున్నాను. ఈ దినము నుండి వారిని మీరు బలమైనటువంటి పాత్రగా ప్రభు మీరు వాడుకోమని మా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి. పరమ తండ్రి దేవుని ప్రేమ మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప కూడి ఉన్న మనకి విశేషంగా వాక్యం అందించిన దాసులు స్థానిక సంఘ కాపరి అమ్మగారి బిడ్డలు కుటుంబాలందరికీ కూడా దేవుడు సదాకాలం తోడై ఉండి మనందరినీ కూడా కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయం స్తుతి కోడిగా ముగించబడింది. మళ్ళీ తిరిగి మనము 10:30 గంటలకు ఈ యొక్క సమయంలో తిరిగి స్త్రీల కోడికలో కలుసుకుందాం. అదేవిధంగా దైవ సేవకుల సదస్సు కూడా ఉంటుంది కనుక ఈ విషయం జ్ఞాపకం చేసుకుని ప్రార్థనా పూర్వకంగా మనమందరం కూడా తిరిగి ఆ యొక్క కోడికల్లో పాల్పంచుకోవాలని చెప్పేసి ఈ ఉదయకాల సమయంలో నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.
దేవుడు ఈ మాటలు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె అందరికీ వందనాలు.